వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. గత క్లాస్లో మనం మన గ్రూప్ 2లో ఉన్నటువంటి ఇండియన్ సొసైటీ, ఈ సొసైటీలో ఫస్ట్ జాతి నిర్మాణం, ఈ నిర్మాణంలో ఉన్నటువంటి లెసన్లో మొట్టమొదటి లెసన్గా కులం, కులం తర్వాత వివాహం, వివాహం తర్వాత బంధుత్వం అనే లెసన్ కంప్లీట్ చేశాం. దాని తర్వాత లెసన్గా కులము అనే లెసన్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఈ కులము అంటే అసలు ఈ కులం ఎలా ఏర్పడింది, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి కుల వ్యవస్థ మన ఇండియాలోనే ఏ విధంగా ఉంది, కుల వ్యవస్థ ఏర్పడ్డ కారణాలు ఏంటి, దాని మూలాలు ఏంటి అనేది ఈ లెసన్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. అసలు కులము, ఈ కులం అనేది మొట్టమొదటిసారిగా వాడిన ఎవరంటే గార్సియో డి ఓటా అనే ఆయన 1563లో ఈ పదాన్ని కులం అనే దాన్ని వాడడం జరిగింది. గార్సియో డి ఓటా అనే ఆయన 1563లో ఈ కులము అనేది మన భారతదేశంలో తెలియజేయడం జరిగింది. నిజంగా ఈ ప్రపంచ దేశాలు ఎక్కడా లేదు ఈ కుల వ్యవస్థ, కానీ మన భారతదేశంలో ఉంది. ఈ భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఉండడం కోసం అనేక సామాజిక శాస్త్రవేత్తలు మన భారతదేశం పైనే దీని యొక్క పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఈ కుల వ్యవస్థ ఎలా వచ్చింది, అది ఈ కుల వ్యవస్థ రావడానికి మూల కారణం ఏంటి అనేది అందరూ దీని మీద పరిశోధన చేయడం కూడా జరిగింది. కులం, అసలు ఇండియాలో కులం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కులం అనేది ఎవరి ద్వారా తెలియదు. ఈ కులం అనే పదాన్ని వాడినటువంటి విధానాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అది కులం అనేది పోర్చుగీస్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ ఈ పదాన్ని, కులము అనే పదాన్ని వాళ్ళు పలకడం అనేది జరిగింది. ఇది ఎలా వచ్చింది, కులం అనేది కాస్ట్ అనే ఈ పదం ఎక్కడిదే, కాస్ట్ అనే పోర్చుగీస్ ఫ్రెంచ్ పదము. ఈ పదం నుంచి ఫ్రెంచ్ కాస్ట్ అనే పదం నుంచి, కాస్ట్ అంటే ఇప్పుడు క్యాస్ట్, ఈ కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, కాస్ట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. అసలు ఈ కాస్ట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, కాస్టాస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, కాస్టాస్ అనే లాటిన్ పదము, కాస్టాస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క ఈ కాస్టస్, ఈ కాస్టస్, కాస్ట్ అనే పదం పోర్చుగీస్ పదం నుంచి వస్తే క్యాస్ట్ అనేది, కాస్టస్ అనే పోర్చుగీస్ పదం నుంచి వస్తే ఫ్రెంచ్ పదం నుంచి వస్తే, అలాగే ఈ కాస్టస్ అనేది లాటిన్ పదం. ఈ కాస్ట్ అనేది ఈ యొక్క కాస్టస్ అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. ఈ కాస్ట్ అనే పదానికి అర్థం ఏంటంట, జాతి, వారసత్వం, వంశపారంపర్యంగా జాతి, అలాగే వంశపారంపర్యంగా వారసత్వం. వంశపారంపర్యం అంటే వారసత్వం, ఒక తరం నుంచి ఇంకో తరానికి రావడం, వారసత్వంగా వచ్చిందని చెప్పుకుంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా వారసత్వంగా వచ్చిందని చెప్పుకుంటాం. అంటే ఈ యొక్క క్యాస్ట్ అనే పదం కాస్ట్ అనే ఒక ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఈ కాస్ట్ అనే ఫ్రెంచ్ పదం ఎక్కడి నుంచి వచ్చే, కాస్టస్ అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. ఈ కాస్టస్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే జాతి, వంశపారంపర్యము లేదా ఇక వారసత్వాన్ని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ క్యాస్ట్ అనే దానికి నిర్వచనం ఎలా వచ్చింది, ఏ పదం నుంచి వచ్చింది, కాస్ట్ అనే పదం, క్యాస్ట్ అనే పదం, కాస్ట్ అనే ఒక ఫ్రెంచ్ పదం. ఆ ఫ్రెంచ్ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే కాస్టస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. కాస్టస్ అంటే వంశపారంపర్యంగా లేదా వంశము లేదా జాతి అని మనకి లాటిన్ పదంలో దాని యొక్క అర్థం. నెక్స్ట్ ఇక్కడ సిద్ధాంతాలు. ఏ సిద్ధాంతం అసలు కుల వ్యవస్థ ఏర్పడే కారణాలు ఏంటిని ఇందా చెప్పుకున్నాం. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ కుల వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకి అసలు ఏ విధంగా వచ్చింది, దీని మీద పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు చేయడంలో ఎవరెవరు ఎన్ని పరిశోధనలో ఏ విధంగా ఎవరి యొక్క నిర్వచనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి జిఎస్ గరియే, గోవింద సదాశివ గరియే, ఎవరైనా గోవింద సదాశివ గరియే అనే మన ఇండియన్ సొసైటీ పితామహుడు, మన ఇండియన్ సొసైటీ పితామహుడు అని చెప్పుకుంటాం. ఈ యొక్క జిఎస్ గరియే గారు ఏం చెప్పారంటే ఈ సిద్ధాంతం ప్రకారం కుల వ్యవస్థ నిర్మాణానికి కారణం ఎవరంట, బ్రాహ్మణులు. ఎవరు, బ్రాహ్మణులు. దేనికోసం, మేధస్సుతో కూడిన పథకం, బ్రాహ్మణుల యొక్క మేధస్సుతో కూడుకున్నటువంటి పథకం అని చెప్పారు. ఎవరైనా జిఎస్ గరియే. జిఎస్ గరియే అంటే ఎవరైనా గోవింద సదాశివ గరియే, ఇండియన్ సొసైటీ పితామహుడు. అలాగే ఈ సిద్ధాంతం ఏం చెప్తాడంటే ఈయన బ్రాహ్మణుల గురించి చెప్పాడు. ఈ బ్రాహ్మణుల యొక్క మేధస్సు యొక్క ఆలోచన విధానం ద్వారా వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ దీని కంటిన్యూస్ లో తెలియజేసుకుందాం. అసలు ఈ బ్రాహ్మణులు ఏంటి, క్షత్రియులు ఏంటి. జస్ట్ ఇంట్రడక్షన్ లో మీకు యాక్చువల్గా లెసన్ అంతా చెప్దాం అనుకున్నా, ఒకసారి మీకు చెప్పి తర్వాత కూడా ఇదే సిద్ధాంతాలని మీకు సందర్భానుసారంగా చెప్పుకోవడం జరుగుతుంది. జిఎస్ గారు ఏ సిద్ధాంతం చెప్పారు, రాజకీయ సిద్ధాంతం చెప్పారు. ఈ రాజకీయ సిద్ధాంతాన్ని వివరించిన వ్యక్తి ఎవరంటే జిఎస్ గరియే. ఏం చెప్పారు, ఈ జిఎస్ గరియే ఈ రాజకీయ సిద్ధాంతం ప్రకారం ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఇది ఎవరి యొక్క, బ్రాహ్మణుల యొక్క మేధస్సుతో కూడుకున్న పథకము, బ్రాహ్మణుల యొక్క మేధస్సుతో కూడుకున్నటువంటి పథకం అని రాజకీయ సిద్ధాంతంలో మన జిఎస్
గరియే, గోవింద సదాశివ గరియే చెప్పడం జరిగింది. ఈ గోవింద సదాశివ గరియే ఎవరంటే ఇండియన్ సొసైటీ పితామహుడు. నెక్స్ట్ వృత్తి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం చెప్పింది నేస్ఫీల్డ్. ఎవరైనా నేస్ఫీల్డ్ అయినా ఈ వృత్తి సిద్ధాంతం చెప్పారు. ఈయన ఏం చెప్పారు? ప్రజలు ఆచరించే వృత్తులు కులానికి మూలం. ఈ యొక్క వృత్తి సిద్ధాంతం నేస్ఫీల్డ్. ఈ వృత్తి సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే ప్రజలు తాము చేసేటువంటి వృత్తులు ఏవైతే ఉంటాయో ఆ వృత్తుల వల్ల ఈ కులాలు ఏర్పడినవి అని మనకి ఈ వృత్తి సిద్ధాంతం చెప్పడం జరిగింది. ఈ వృత్తి సిద్ధాంతం యొక్క నిర్వచనాన్ని, ఈ వృత్తి సిద్ధాంతాన్ని తెలియజేసిన ఈ సిద్ధాంతం ఏ శాస్త్రవేత్త అంటే నేస్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ జాతి సిద్ధాంతం. హర్బర్ట్ రీస్లే. ఈ హర్బర్ట్ రీస్లేనైనా జాతి ఒక కులం అనేది ఎలా చెప్తామంటే ఈ హర్బర్ట్ జాతి సిద్ధాంతం మనకి జాతుల వర్గీకరణ అనే ఒక లెసన్ ఉంటుంది దీంట్లోనే. దీని నెక్స్ట్ కంటిన్యూషన్ లెసన్ అదే వస్తుంది. జాతి అంటే ఎలా చెప్పుకుంటాం? ఒక జాతిని వివరించేటప్పుడు తన యొక్క భౌగోళిక, ఒక వ్యక్తి యొక్క భౌగోళికంగా ఉన్నటువంటి లక్షణాలను బట్టి, ఏ లక్షణాలు? భౌగోళిక లక్షణాలను బట్టి ఒక వ్యక్తి యొక్క జాతిని నిర్ణయిస్తారు. అవేంటి అంటే ముక్కు, నుదురు, పెదాలు, వాళ్ళ యొక్క హెయిర్ అంటే జుట్టు, వేషాధరణ, ఈయన బట్టి మన జాతిని వివరించడం జరిగింది. ఈ యొక్క జాతి సిద్ధాంతాన్ని హర్బర్ట్ రీస్లే అని వివరించారు. సమాజంలో వ్యక్తులు ఏ రంగంట? శరీరం రంగు, వారి ఎత్తు మొదలైన లక్షణాలు, వాటిల్లో భేదాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన ఇండియా అనేది, మన యొక్క భారతదేశం భౌగోళికంగా విభిన్న లక్షణాలు కలిగి ఉన్నాయి. మన 28 రాష్ట్రాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వేషాధరణ. ఎందుకంటే హిమాలయాల పక్క ఒక ఈశాన్య రాష్ట్రం, కొంత ఏరియా కోస్టల్ ఏరియా, మధ్య భారతదేశంలో కొంత ఫారెస్ట్ ఉంటాం, అలాగే ఆరవల్లి పర్వతాల ఏరియా ఉంటాం. అంటే ఒక్కొక్క ప్రాంతానికి బట్టి ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు వాళ్ళకున్న అలవాట్లే కానీ వాళ్ళకున్న వృత్తులను బట్టే వాళ్ళ యొక్క విధానాలు ఉంటాయి. ఆ విధానాల వల్ల కులాలు ఏర్పడినవి. ఇది భౌగోళికంగా భౌగోళిక సిద్ధాంత ప్రకారం వివరించడం జరిగింది. అంటే ఈ భౌగోళిక లక్షణాల్లో వాళ్ళ అసాధారణలు ఉంటాయి. ఈ భౌగోళిక లక్షణాల్లో వాళ్ళ యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశంలో ప్రజల విధానం వేరుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రంలోకి వెళ్తే ఇండో టిబెటన్ అంటారు వాళ్ళని. వాళ్ళు పొట్టిగా, ఎర్రగా, బొద్దుగా, వాళ్ళ ముఖాలు వేరుగా కోలముఖం కలిగి ఉంటాయి, నుదురు వెడల్పుగా ఉంటుంది. అదే మనం ఉత్తర భారతదేశం అయినటువంటి ఉత్తరప్రదేశ్ కానీ ఇవి తీసుకుంటే బీహార్ కానీ వాళ్ళు చామన్సాయి కలిగి హైట్ గా ఉండి పొడగాటి ముక్కు కలిగి ఉంటారు వాళ్ళు. అంటే నివసించే ప్రాంతాన్ని బట్టి కూడా ప్రజలు వివిధ వేషాధారణలో వివిధ రూపాల్లో ఉన్నారు. అంటే జాతి, ఆ జాతుల వర్గీకరణ ఇక్కడ మనం తెలియజేసుకుంటాం. ఎవరంటే హర్బర్ట్ రీస్లే చెప్పడం జరిగింది. అలాగే సంస్కార సమాజం. ఈ సమాజంలో వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క వేషాధారణ, వాళ్ళ విధానాలను బట్టి ఇక్కడ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ సంస్కార సిద్ధాంతం. దీన్ని హుకార్డ్, ఎంయు హుకార్డ్, ఎవరైనా ఎంయు హుకార్డ్ అని ఆయన చెప్పడం జరిగింది. ఇదేంటంట? ఇతని ఉద్దేశం భారతదేశంలో నూతన సంస్కారాలకు అధికంగా కనబరుస్తారు. సంస్కారాలకు అధికంగా అందరం కనబరుస్తారు. సంస్కార సిద్ధాంతం ఎంయు హుకార్డ్. ఈయన ఏం చెప్పారు? ఇతని ఉద్దేశం ఏంటి? భారతదేశంలో మత సంస్కారాలకు అందరం అధికంగా కనబరుస్తారు. ఏంటంట? మత సిద్ధాంతాలని, మతాచారాలు ఎక్కువ పాడేస్తారు. మతానికి ఇచ్చిన ప్రయారిటీ ఉండదు. కార్ల్ మార్క్స్ చెప్తారు మతం మత్తు లాంటిది అని. మతం మత్తు లాంటిది. చూడండి, మత్తులో ఉన్న వ్యక్తి ఏదైనా చేస్తాడు. అతనికి చేసినప్పుడు ఇది మంచి చెడు ఏమీ తెలియదు. ఎప్పుడు అతను మత్తులో ఉన్నప్పుడు తన ఎదురుగుండా ట్రైన్ వచ్చినప్పుడు కూడా వెళ్ళిపోతాడు. అంటే అంత భయంకరం మత్తు అనేది, అంత భయంకరం. అంటే మతం అంత మత్తు లాంటిదని ఎవరు చెప్పారు మనకి? కార్ల్ మార్క్స్ చెప్పారు. ఎవరు చెప్పారు? కార్ల్ మార్క్స్. అంటే ఈ యొక్క సిద్ధాంతంలో మతం మత్తు లాంటిదని చెప్పి కార్ల్ మార్క్స్ అయితే, ఈ మతం అంత ప్రభావం చూపిస్తుంది ఒక వ్యక్తి మీద, ఒక సొసైటీ మీద, ఒక వ్యవస్థ మీద. ఈ యొక్క మతం అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే, మత్తు ఎంత ప్రభావం చూపిస్తుందో మతం కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. పరిమాణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి? కుల వ్యవస్థ అనేది పైన చెప్పుకున్నాం. ఏది కూడా ఒక రోజుకి ఒక రోజు, ఒక నైట్కి ఒక నైట్ ఏర్పడలేదు. పరిమాణ క్రమంలో ఈ యొక్క కుల వ్యవస్థ ఏర్పడింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం? మన కుటుంబం చెప్పుకున్నాం. అక్కడ కూడా పరిమాణ క్రమ సిద్ధాంతం వచ్చింది. అక్కడ ఏం చెప్పబడింది? ఒక కులం అనే, అక్కడ కూడా కుటుంబం అనేది ఒకసారి ఏర్పడలేదు. పరిమాణ క్రమం చెందుతూ, డైనమిటిక్ అవుతూ, ఏ రోజుగా రోజు పరిణితి చెందుతూ ఒక వ్యవస్థ అనేది ఏర్పడిందే తప్ప అప్పటికప్పుడు ఏ వ్యవస్థ ఏర్పడదు. పరిమాణ క్రమంలో వ్యవస్థలు ఏర్పడితే తప్ప ఎప్పటికప్పుడు ఏ వ్యవస్థ ఏర్పడదు.
అని పరిమాణ క్రమం అనే సిద్ధాంతం మనం తెలియజేస్తుంది. చూడండి, బ్రాహ్మణిక సిద్ధాంతం ఉందా చెప్పుకున్నాం. జిఎస్ గరియా గారు చెప్పారు. ఎవరి గురించి? బ్రాహ్మణుల యొక్క తమ యొక్క ఆలోచనలతో ఈ యొక్క కుల వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, బ్రాహ్మణులు ఆధిపత్యానికి వాళ్ళకు సంబంధించిన ఆధిపత్యం, తమ ఆధిపత్యాన్ని తమ యొక్క ప్రయోజనాలకు, తమ యొక్క సొంత ప్రయోజనాలకు, స్వప్రయోజనాల కోసం కాపాడుకోవడానికి ఈ యొక్క కుల వ్యవస్థ అనేది రావడం జరిగింది. ఇదే బ్రాహ్మణ సిద్ధాంతం తెలియజేస్తాయి. ఇప్పుడు మనం తెలియజేస్తాం ఎవరు వచ్చారు ఏంటి అనేది. నెక్స్ట్ హటన్ మానసిక సిద్ధాంతం, హటన్ మన సిద్ధాంతం. ఈ హటన్ అనే మన సిద్ధాంతం ఏం చెప్పారు? ఈయన హటన్ రాసిన గ్రంథం ఏంటి? క్యాస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి క్యాస్ట్ గురించి నేను ఒక గ్రంథం రాయడం జరిగింది. ఆ గ్రంథానికి ఉన్న పేరే హటన్ ఇన్ ఇండియా. సమాజంలోనే కొన్ని జాతులు, కొన్ని తెగలు మన అనే అతిథి శక్తులపై నమ్మకం. ఏ శక్తులపై? మన అనే అతిథి శక్తులపై నమ్మకం. దీనివల్ల కుల వ్యవస్థ ఏర్పడింది. చూడండి, ఒరే ఇటు మనవాళ్ళు, మనం అనేది కుటుంబంలో ఉంటే మనవాళ్ళు అనేది కుల వ్యవస్థలో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక 4 వ్యక్తులు ఉన్నప్పుడు, ఒకే కులానికి చెందిన 4 వ్యక్తులు ఉన్నప్పుడు ఒరే ఇటు మనవాడేరా అంటారు. మనవాడు అంటే అర్థం మన కులవాడే అని అర్థం, మన కులం వాడే అని అర్థం. ఈ అతీతమైన శక్తులు, మన అనేటువంటి అతీతమైన శక్తులతో ఏర్పడింది అనే మనకి యొక్క సిద్ధాంతం తెలియజేస్తుంది. ఈ సిద్ధాంతకర్త ఎవరంటే హటన్. ఎవరైనా హటన్. నెక్స్ట్ భౌగోళిక సిద్ధాంతం ఇప్పుడే చెప్పుకున్నాం. గెల్బార్ట్ భౌగోళిక సిద్ధాంతం ఏం చెప్తుంది అనుకున్నాం? ఈ ఇండియాలో మన భారతదేశం అనేది భౌగోళికంగా వివిధ ప్రాంతాలు ఒక భిన్నత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈ భిన్నత్వంలో నివసించే ప్రజలు వాళ్ళ యొక్క భిన్నత్వాన్ని బట్టి ఒకే క్యాస్ట్, ఒకే ప్రాంతంలో, ఒక ఇండియాలో ఒకే క్యాస్ట్ తీసుకుంటే ఒక ప్రాంతంలో వెనకబడి ఉంటే ఇంకొక ప్రాంతంలో అభివృద్ధి చెంది ఉంటుంది, ఇంకొక ప్రాంతంలో మధ్యస్థంగా ఉంటుంది. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి కులం ఏదైనా ప్రాంతాన్ని బట్టి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కులం అనేది వెనకబడి ఉంటే ఇంకోసారి కులం అనేది అభివృద్ధి చెంది ఉంటుంది. ఇక్కడ కులం అనేది బాగా వెనకబడి ఉంటే ఒకసారి మధ్యస్థంగా ఉంటుంది. అంటే ఉద్యోగాలు ఇస్తుంటారు, ఇంకోసారి రాజకీయంగా ఎదిగి ఉంటారు. చూడండి, మన ఇండియాలో ఉత్తర భారతదేశంలో బీహార్ కానీ, అలాగే ఉత్తరప్రదేశ్ అంటే యాదవ్ సంఘాలు. ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్, మహేష్ సింగ్ యాదవ్, వీళ్ళంతా ఎవరు? యాదవ్ కులం అనేది చెందినవాడు. అదే యాదవ్ కులం ఇంకోసారి ఎలా ఉంటుంది? మన దగ్గర ఎలా ఉంటుంది? కొద్దిగా వెనకబడి మధ్య తరగతిగా ఉంటుంది. అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఆర్థిక సామర్థ్యం కానీ, వాళ్ళు ఉన్నటువంటి సామాజిక, రాజకీయ అన్ని కూడా వాళ్ళ ఉన్న ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కులం అనేది ఒకే ప్రాంతంలో ఒకే విధమైన స్టాండ్, కానీ కులం ఒకటే. వాళ్ళు ఉండే ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు మాత్రమే మారుతాయి తప్ప కులం అనేది మారదు. ఇప్పుడు కులం, ఈ కులం అనే లెసన్లో మనం ఇప్పుడు వరకు సిద్ధాంతాలు చేసుకున్నాం. ఈ సిద్ధాంతాలు ఇప్పుడు మనం చెప్పిన యాక్చువల్గా మీకు లెసన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, నిర్వచనాలు చెప్పు ఉండాలి, కానీ నిర్వచనాలు తెలియజేయాలి కాబట్టి ముందు తెలియజేశాను. ఇప్పుడు సందర్భానుసారం ఒక నిర్వచనాలు కలుపుకున్నాం. అసలు కులం ఎలా ఏర్పడింది? పోర్చుగీస్ వాళ్ళు వచ్చే వరకు కూడా మన ఇండియాలో కుల వ్యవస్థ గురించి లేదు. పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత కులం అనే పదాన్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా మనకి మన యొక్క ఇండియన్, మన భారతదేశంలో మన వైదికమైనటువంటి ఋగ్వేదంలో కానీ, ఏముంటుంది పురుష సూక్తంలో కానీ, మన యొక్క మనుధర్మ శాస్త్రంలో కానీ వర్ణ వ్యవస్థ గురించే ఉంది. ఈ వర్ణ వ్యవస్థ అనేది మనకి ఎలా ఏర్పడింది అనుకున్నాం? వర్ణాలు 4. ఈ వర్ణాలు ఎలా ఏర్పడి మనకి భగవద్గీత, అందరూ భగవద్గీత చదువుతారు, చాలా మంది తెలుసు. హిందూ సంప్రదాయంలో భగవద్గీత చాలా ప్రయారిస్తారు. అది భగవద్గీత ఎవరు? శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. ఏమని బోధిస్తాడు? దీంట్లో ఈ వర్ణం అనేది దైవంచే సృష్టించబడింది, కానీ కర్మ అనేది ఎవరైతే సృష్టించబడిన వ్యక్తులైతే ఉంటారో వాళ్ళ కర్మ మీదే ఆధారపడి ఉంటుంది. వర్ణం అనేది మారుతూ ఉంటుంది. వర్ణం అనేది శాశ్వతమైనది కాదు. చూడండి, ఉదాహరణకు ఒకసారి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మ యొక్క నుదుటి నుంచి కానీ, బ్రహ్మ యొక్క నోటి నుంచి కానీ జన్మించిన వాళ్ళు బ్రాహ్మణులని. బ్రహ్మ యొక్క భుజముల నుండి ఎవరు? క్షత్రియులని. అలాగే బ్రహ్మ యొక్క ఉదరము లేదా తొడలు ఎవరు? వాళ్ళు వైశ్యులని.
అలాగే పాదముల నుండి ఎవరు? శూద్రులు. ఎవరు? శూద్రులు. ఈ విధంగా బ్రహ్మ యొక్క అవయవాల నుంచి ఏర్పడే వర్ణములు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈ ఎలా ఉన్నవి సమాజంలో? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. వర్ణం అనేది ఒక వరుస క్రమంలో ఏర్పరచబడి ఉన్నది. ఇక్కడ ఎక్కువ తక్కువ, వాళ్ళు ఎక్కువ వీళ్ళ తక్కువ అనేది లేదు. వరుస క్రమంలో ఫస్ట్ వరుసలో బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు ఏర్పడినాడు. ఈ ఏర్పడినటువంటి వర్ణం ఏదైతే ఉందో వీళ్ళ వర్ణం, ఇది కులము కాదు, వర్ణం. బ్రాహ్మణులు, నెక్స్ట్ క్షత్రియులు, నెక్స్ట్ వైశ్యులు, నెక్స్ట్ శూద్రులు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది కులము కాదు, వర్ణము. గుర్తుంచుకోండి, వర్ణము వేరు, కులము వేరు. వర్ణం అనేది శాశ్వతమైనది కాదు, వర్ణం అనేది మారుతూ ఉంటుంది. కులం అనేది శాశ్వతమైనది, పుటకతో వచ్చినది, చచ్చిపోయే వరకు కులం మారదు. కానీ వర్ణం అనేది మాత్రం అతను చేసేటువంటి కర్మను బట్టి, అతను ఏమైతే వృత్తి చేస్తాడో ఆ వృత్తిని బట్టి ఈ యొక్క వర్ణం అనేది మారుతూ ఉంటుంది. వర్ణము వేరు, కులము వేరు. కులానికి వర్ణానికి చాలా తేడా ఉంది. చాలా మంది కులము వర్ణము పర్యాయ పదాలు అనుకుంటారు, పర్యాయ పదాలు కాదు. వర్ణం అనేది వేరు, కులం అనేది వేరు. ఈ ఇండియన్ లో మన భారతదేశంలో మాత్రమే కుల వ్యవస్థ ఉంది, ప్రపంచంలో ఇంకెక్కడా కుల వ్యవస్థ అనేది లేదు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం. ఈ పై వరుసలో ఉన్న బ్రాహ్మణులు, పై వరుసలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, నెక్స్ట్ వరుసలో ఉన్నటువంటి క్షత్రియులు, తర్వాత వరుసలో వైశ్యులు, శూద్రులు. ఈ నాలుగు అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బ్రాహ్మణ కులంలో, ఈ బ్రాహ్మణ వర్ణంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మణ వర్ణంలో బ్రాహ్మణ కులం కాదు, వర్ణము. ఈ బ్రాహ్మణ వర్ణంలో జన్మించినటువంటి వ్యక్తి తన యొక్క కర్మల బట్టి మారుతాడు అనుకుందాం. బ్రాహ్మణులంటే వేదాలు చదవాలి, పూజలు చేయాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. ఇక్కడ క్షత్రియులు ఏం చేయాలి? తమ యొక్క రాజ్యాన్ని కాపాడాలి, రాజ్యాన్ని పరిపాలించాలి. వైశ్యులు ఏం చేయాలి? వ్యవసాయము, వృత్తి, ఇవన్నీ చేయాలి. శూద్రులు పై వర్ణాలు మూడింటికి ఏం చేయాలి? సర్వీస్ చేయాలి, సేవ చేయాలి అనేది వర్ణ వ్యవస్థ చెప్తుంది. అనుకోకుండా ఈ బ్రాహ్మణ వర్ణంలో జన్మించిన వ్యక్తి తను ఏ పని చేయకోకుండా చివరికి అతనికి ఎటువంటి ఈ యొక్క బ్రాహ్మణాలు కానీ ఎటువంటి ఒక నాలెడ్జ్ లేకుండా, చదువు లేకోకుండా, అతను ఒక నిరక్షరాశిగా కానీ ఎటువంటి జ్ఞానం లేని వ్యక్తిగా ఉన్నప్పుడు అతను ఏమైపోతాడు? శూద్రుడైపోతాడు. ఏమవుతాడు? శూద్రుడవుతాడు. అదే ఇక్కడ శూద్ర కులంలో ఉన్నటువంటి వ్యక్తి అతని యొక్క జ్ఞానాన్ని సంపాదించి వేదాలను చదివి అంతే మరి జ్ఞానం సంపాదించుకున్నట్లయితే ఇక్కడున్న శూద్రుడు బ్రాహ్మణుడు అవుతాడు. అలాగే ఇక్కడ క్షత్రియ కుటుంబంలో జన్మించిన వ్యక్తి బ్రాహ్మణాలు పాటించి వేదాలు చదివినట్లయితే అతను బ్రాహ్మణుడు అవుతాడు. లేదు, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి అతను యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడగలిగే ఒక సైనికుడు అయినట్లయితే, ఒక రాజ్యాన్ని పరిపాలించే, రాజ్యాన్ని పరిపాలన లక్షణాలు ఉన్నట్లయితే ఆ బ్రాహ్మణుడు ఏమవుతాడు? మళ్ళీ క్షత్రియుడు అవుతాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? వర్ణము అనేది మారుతుంది. ఒక వర్ణము నుంచి ఇంకో వర్ణానికి ఎప్పుడు మారుతాడు? తను చేసేటువంటి కర్మను బట్టి వర్ణ వ్యవస్థ మారుతుంది. వర్ణం అనేది శాశ్వతం కాదు, పుటకతో వచ్చి కాలక్రమేణా పరిమాణ క్రమంలో మారేది వర్ణం అయితే, పుటకతో వచ్చి చచ్చిపోయే వరకు ఉండేది కులం. ఓకేనండి, దట్స్ క్లియర్. ఓకే, నెక్స్ట్ అండి, ఇప్పుడు ఈ కుల వ్యవస్థ ఎలా వచ్చింది అనేది మనం టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఇప్పుడు బ్రాహ్మణ కులంలో ఇక్కడ వర్ణాలు ఉన్నాయి. ప్రతి వర్ణంలోనూ స్త్రీలు పురుషులు అందరూ ఉంటారు. ఈ బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పురుషుడు బ్రాహ్మణ పురుషుడు, ఇక్కడ ఉన్నటువంటి క్షత్రియ స్త్రీని, లేదా సరే ఒక్క టాపిక్ తీసుకుందాం. క్షత్రియ స్త్రీని వివాహం చేసుకుంటే దీన్ని ప్రతిలోమ వివాహం అంటాము. ఏ వివాహం? ప్రతిలోమ వివాహం. ఏ వివాహం అండి? ప్రతిలోమ వివాహం. అంటే పై
పై వర్గంలో ఉన్న పురుషుడు క్రింది వర్గంలో స్త్రీని వివాహం చేసుకుంటే ప్రతిలోమ వివాహం అంటాం. అంటే బ్రాహ్మణ వర్గానికి చెందిన పురుషుడు క్షత్రియ వర్గంలో కానీ వైశ్య వర్గంలో కానీ శూద్ర వర్గంలో కానీ ఉన్న స్త్రీని కనుక వివాహం చేసుకుంటే అది ప్రతిలోమ వివాహము, సమాజం ఆమోదించిన వివాహము. అప్పటి సమాజం ఆమోదించిన వివాహం, దాన్నే అనులోమ వివాహం. అనులోమ వివాహం. క్లియర్గా బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు. చూడండి, ఇక్కడున్న బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అనులోమ వివాహం. అనులోమ వివాహం అంటే ఈ బ్రాహ్మణ వర్గంలో ఏ వర్గమైనా పై వర్గంలో ఉన్న పురుషుడు కింది వర్గంలో ఉన్న స్త్రీని కనుక వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. అనులోమ అంటే పై వర్గంలో ఉన్నటువంటి పై వర్గము, పై కులము కాదు ఇక్కడ, పై వర్గములో ఉన్నటువంటి పురుషుడు క్రింది వర్గములో ఉన్న స్త్రీని కనుక వివాహం చేసుకుంటే దానిని అనులోమ వివాహం అంటాము. ఎలా? ఒక బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి పురుషుడు క్షత్రియ వర్గానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే అనులోమ వివాహం. అలాగే బ్రాహ్మణ వర్గంలో ఉన్నటువంటి పురుషుడు ఇక్కడ ఉన్నటువంటి వైశ్య వర్గంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే అనులోమ వివాహం. అలా కాకుండా బ్రాహ్మణ వర్గంలో ఉన్నటువంటి పురుషుడు శూద్ర వర్గంలో ఉండే స్త్రీని వివాహం చేసుకుంటే అనులోమ వివాహం. దీన్ని బట్టి పై వర్గం ఏదైనా ఉండొచ్చు, లేదు క్షత్రియ వర్గం శూద్రులు కానీ, ఇక్కడ వైశ్యులు కానీ, లేదా వైశ్య వర్గం శూద్రులు. ఇక్కడ టోటల్గా ఏంటంటే ఈ శూద్ర వర్గానికి చెందిన పురుషుడు శూద్ర వర్గానికి చెందిన స్త్రీనే చేసుకోవాలి. ఒకవేళ శూద్ర వర్గానికి చెందిన పురుషుడు పై వర్గాలకు చెందిన అమ్మాయిలు చేసుకుంటే ఏంటి? ఇప్పటి వరకు పై వర్గంలో ఉన్న ప్రతి పురుషుడు క్రింది వర్గంలో అమ్మాయిలు చేసుకున్నారు. మరి చివరికి వచ్చి మిగిలిపోయింది ఎవరో? శూద్రులు. శూద్రులే ఒకవేళ ఆ వర్గానికి కానీ వేరే వర్గాన్ని అమ్మాయిని చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కిందకి వెళ్ళడానికి మా ఏమీ లేవు కాబట్టి పైకి వెళ్తారు. ఇప్పుడు రివర్స్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి శూద్ర వర్గంలో ఉన్న పురుషుడు బ్రాహ్మణ వర్గంలో స్త్రీని చేసుకుంటే అనులోమ వివాహం అయితే ఇదైతే ఇది అనులోమ వివాహం, ఇదైతే ఇది ప్రతిలోమ వివాహం. ఏ వివాహం? ప్రతిలోమ వివాహం. ఈ వివాహానికి వ్యతిరేకం ఇది. అనులోమ వివాహానికి వ్యతిరేకం ప్రతిలోమ వివాహం. ఈ అనులోమ వివాహాన్ని అప్పటి సమాజం ఆమోదించింది. ఏం చేసింది? ఆమోదించింది. కానీ ఈ ప్రతిలోమ వివాహాన్ని ఏం చేసింది? ఆమోదించలేదు. ఏం చేసింది? ఆమోదించలేదు. ఒకవేళ బ్రాహ్మణ వర్గానికి చెందిన స్త్రీని శూద్ర వర్గానికి కానీ, క్షత్రియ కానీ, వైశ్య శూద్రుగా సంబంధించిన వాటి వైశ్యులు కానీ ఎవరైనా పురుషులు చేసుకుంటే అది ప్రతిలోమ వివాహం అవుతుంది. ప్లస్ వాళ్ళకి చెందినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఒక ప్రతిలోమ కుటుంబానికి, అంటే బ్రాహ్మణ స్త్రీకి శూద్ర పురుషుడికి కానీ, బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియ పురుషుడికి కానీ, బ్రాహ్మణ స్త్రీకి అలాగే వైశ్య పురుషుడికి కానీ వివాహం జరిగితే ప్రతిలోమ వివాహం అంటాం. ఆ ప్రతిలోమ వివాహం వల్ల కలిగినటువంటి పిల్లల్ని చండాలులని, చర్మకారులని, ఏవైతే మన యొక్క విసర్జిత పదార్థాలు ఏవైతే ఉంటాయో చర్మాలు తీయడం కానీ, చనిపోయిన జంతువులు కళేబరాలు తీసుకెళ్ళడం కానీ వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళగా వీళ్ళని డివైడ్ చేయడం జరిగింది. ఇది వర్ణము. వర్ణ వ్యవస్థ ఎలా ఏర్పడింది అనుకున్నాం? బ్రహ్మ యొక్క నుదుటి నుంచి, నోరు నుంచి బ్రాహ్మణులని, బ్రహ్మ యొక్క భుజాల నుంచి క్షత్రియులని, బ్రహ్మ యొక్క తొడలు ఉదరము నుంచి ఎవరో వైశ్యులని, పాదముల నుంచి ఎవరో శూద్రులని చెప్పడం జరిగింది. ఇది వర్ణము. ఈ వర్ణ కర్మమును బట్టి, అతను చేసే పనిని బట్టి, తను చేసే యొక్క వృత్తిని బట్టి వ్యవస్థలో మార్పులు వస్తూ ఉంటాయి. కులం బ్రహ్మ పుట్టినప్పుడు బ్రహ్మ నుండి వచ్చిన వర్ణాలు మాత్రమే. ఆ వ్యక్తి యొక్క కర్మను బట్టి అతని యొక్క వర్ణం ఆధారపడి ఉంటుంది. ఎవరు చెప్పారు? మన ధర్మశాస్త్రం అదే చెప్పింది. అలాగే ఒక భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కూడా అదే చెప్పాడు. ఏమని చెప్పాడైనా? ఈ వర్ణం ఏదైతే ఉందో, వర్ణం అనేది దేవుడిచే, దైవంచే సృష్టించబడింది. ఈ వర్ణం అనేది దైవంచే సృష్టించబడింది. కానీ ఈ దైవంచే సృష్టించబడిన వర్ణంలో వాళ్ళ యొక్క వర్ణం అనేది తన యొక్క కర్మ మీద ఆధారపడుతుంది. తను ఏ వృత్తి చేస్తాడు ఏంటి అనేది తన కర్మ, తన వృత్తిపై ఈ యొక్క వర్ణం అనేది ఆధారపడి ఉందని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది భగవద్గీతలో. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు కులం. మనం చూడండి,
మన ఉత్తర భారతదేశంలో ఆర్యులు ఉన్నారు. ఈ ఆర్యులు మనకి సింధు నాగరికత ప్రజలు ఉన్నప్పుడు ఈ సింధు ప్రాంతం ఏదైతే ఉందో ఈ సింధు ప్రాంతాన్ని సింధు ప్రజలు పరిపాలిస్తున్నప్పుడు పశుపోషణ నిమిత్తమై పశువులకు సంరక్షణకై మన భారతదేశానికి వాయు భారతదేశంలో ప్రవేశించినటువంటి మధ్యాసియా నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆర్యులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు అక్కడ జరిగినటువంటి ఘర్షణ వల్ల ఈ సింధు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చేయడం జరిగింది. అక్కడ విజయం సాధించినటువంటి వాళ్ళు ఆర్యులయ్యారు, ఇలా దశలు అని చెప్పడం జరిగింది. చూడండి, ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ లో దక్షిణ భారతదేశంలో ఎక్కువ కులాలు ఉంటాయి, కులాలకు ఉపకులాలు ఎక్కువ ఉంటాయి. ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే మన దక్షిణ భారతదేశం కుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, చాలా బలంగా ఉందని కూడా చెప్పవచ్చు. మనకి ఇవి రామస్వామి చెప్తాడు. ఏం చెప్తారు ఆయన? తమిళనాడు చెందినటువంటి సపరేట్ దక్షిణ భారతదేశాన్ని దేశమే ఇవ్వండి, మీ ఉత్తర భారతదేశం వేరు, మా దక్షిణ భారతదేశం వేరు, మాకు హిందీ వద్దు, మాది దక్షిణ భారతదేశం, మేము సింధు ప్రజలం, మేము ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళం, మీరు వేరు మేము వేరు, మీ దేవుడు రాముడు, మా దేవుడు రామనాసుడు, మాకు రాముడే వద్దు. ఈ యొక్క రాముడు ఎందుకు వద్దన్నాడు? ఇవన్నీ ఎక్కడే? వేదకాలంలో రాబడిని. ఈ వేదకాలం ఎక్కడది? ఆర్యులచే సృష్టించబడింది ఋగ్వేదము, ఆర్యులచే రచించబడిన ఇవన్నీ గ్రంథాలు. అందువల్ల ఏమన్నారు? ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించి ఏమీ లేవు కాబట్టి, ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినవి కాబట్టి మీరు ఆర్యులు, మీరు వేరు మేము వేరు, మీరు దక్షిణ భారతదేశం సపరేట్ దేశం ఇవ్వండి, ఉత్తర భారతదేశం మాకు వద్దు అని చెప్పడం కూడా జరిగింది. అంటే ప్రాంతీయ భేదం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అప్పుడే. ఓకేనండి. దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి డిఫరెన్స్ కూడా ఉంది. మనకి మన సంస్కృతి డిఫరెన్స్ ఉంది, మన భాషలు డిఫరెన్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా జాతీయ భాషగా హిందీని వ్యతిరేకించే మొట్టమొదటి మన భారతదేశం అంటే తమిళనాడు నుంచే మొదలవుతుంది. ఇప్పటి వరకు కూడా మనకి అధికార భాషే కానీ హిందీ అనేది జాతీయ భాష కాదు. ఓకేనండి. నెక్స్ట్, ఈ ఆర్యులు అనేవి రావడం జరిగింది, సింధు ప్రజలు ఈ విధంగా రావడం జరిగింది. ఈ సింధు ప్రజల్లో కులాలు ఏర్పడినాయి. ఈ కులాలు అనేవి ఎన్నో ఉపకులాలు ఏర్పడినాయి. చూడండి, ఇప్పుడు కూడా కొన్ని కులాలు ఉంటాయి. కులాలు ఏమని చెప్తారు? కులానికి ఉపకులం ఉంటుంది, అలాగే ఉపకులం ఉంటుంది. వీళ్ళిద్దరికి ఏముంటది? మంచం పొత్తే గాని ఈ రెండు కులాలకి ఏముంటది? చాలా మంది చెప్తారు ఏమని చెప్తారు? సంబంధాలు వచ్చినప్పుడు ఫలానా కులం అంటే సబ్ క్యాస్ట్ వచ్చేసరికి ఆ కులం వేరు మేము వేరు, మా కులమే దాంట్లో సబ్ క్యాస్ట్, మాకు వాళ్ళకి కంచం పొత్తే గాని మంచం పొత్తు ఉండదు. అంటే మేము వాళ్ళ వివాహాలకి కార్యక్రమాలకి ఫంక్షన్లకి కలిసిమెలిసి వెళ్తామే తప్ప వాళ్ళతో వివాహాలు జరుపుకోము. అర్థమవుతుందండి? ఒక కులం ఉంటే ఆ కులంగానే సబ్ క్యాస్ట్లు ఉంటాయి. ఆ సబ్ క్యాస్ట్ ఉన్నప్పుడు ఇంకో క్యాస్ట్ వాళ్ళు అదే క్యాస్ట్ దాంట్లో ఉపశాఖలో ఉన్నప్పుడు ఒక శాఖ నుంచి ఇంకో శాఖ ఏం చెప్తారంటే వాళ్ళకి మాకు కంచం పొత్తే గాని మంచం పొత్తు ఉండదు. అంటే మేము వాళ్ళం వివాహ శుభకార్యాలు కానీ ఫంక్షన్లకి అటెండ్ అవుతామే తప్ప వాళ్ళతో వివాహాలు జరుపుకోము అని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే కుల వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది ఇండియాలో. వృత్తులు బట్టి ఏర్పడి చూడండి, ఏ వృత్తిలో అయితే వస్తారో అదే వృత్తిలో పోవాలి, వృత్తి మారదు. ఓకేనండి. ఈ విధంగా ఈ కుల వ్యవస్థ ఉన్నప్పుడు మనకి సాంస్క్రిటైజేషన్ జరిగింది. సాంస్క్రిటైజేషన్ అంటే ఏం జరిగింది? ఈ యొక్క సాంస్క్రిటైజేషన్ జరిగినప్పుడు సాంస్కృతీకరణ అర్థం ఏంటి? సాంస్క్రిటైజేషన్ అంటే ఒక కులం వాళ్ళు చేసేటువంటి వృత్తుల్ని వేరే కులం వాళ్ళు ఫాలో అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి యొక్క లక్షణాలు బట్టి కొంతమంది మరి ఏమంటాం, వాడు చూడు ఎలా ఉన్నాడంటే కొంతమంది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, కొంత ఫాలోవర్స్ ఉంటారు. అతని వేషధారణ ఎలా ఉంది, ఇతను కూడా ఇప్పుడు సినిమాలో చూస్తే కొంతమంది హీరోలు చేసినట్టు మా ఇంటి వ్యక్తులు కొంతమంది చేస్తుంటారు. ఇలాగే సాంస్కృతీకరణ ఈ బ్రాహ్మణుల యొక్క వాళ్ళు చేసేటువంటి పూజలు కానీ వాళ్ళు చేసే వేదాలు కానీ ఇవన్నీ కూడా వేరే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సాంస్కృతీకరణ వల్లే కొన్ని కులాల నేములు కూడా మారడం జరిగింది. చూడండి, నాయి బ్రాహ్మిన్స్ అంటాం. ఎవరో నాయి బ్రాహ్మిన్స్ అని ఉంటాం. మనకి మంగళ వృత్తి ఎవరైతే చేస్తారో హెయిర్ కటింగ్లు గట్రా చేసేవాళ్ళు వాళ్ళు ఏమంటాం? నాయి బ్రాహ్మిన్స్ అంటాం. చూడండి, నాయి బ్రాహ్మిన్స్ వీళ్ళు కూడా బ్రాహ్మణుల యొక్క జాతికి, ఎందుకంటే బ్రాహ్మణులు ఏవైతే విధానాలు పాటించారో వీళ్ళకి ఫాలో అవడం జరిగింది. అంటే వీళ్ళు కూడా బ్రాహ్మణులకు ఉన్నతమైన వాళ్ళు కావాలనే ఆకాంక్షతోటి ఆ వర్ణంలోకి ఆ కులంలోకి, వర్ణం అంటే మారచ్చు, కులం మారలేం కాబట్టి ఆ యొక్క వృత్తిలో తన యొక్క
మార్పు చేసుకోవడం జరిగింది. అందుకే వీళ్ళు నాయి బ్రాహ్మణ్స్ అయ్యారు. అలాగే విశ్వ బ్రాహ్మణ్స్ ఎవరైతే ఇప్పుడు మనకి బంగారు పని చేసేవాళ్ళు కానీ, అలాగే కొన్ని చోట్ల ఇనుప వస్తువులు తయారు చేసేవాళ్ళు కానీ, అలాగే చెక్కతో వస్తువులు తయారు చేసేవాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా మేము విశ్వ అంటారు. నాయి బ్రాహ్మణ్స్, విశ్వ బలిజ, ఇలా ఒక్కొక్క కులం మార్పు చెందుతూ వేరే కులాన్ని అనుకరిస్తూ మార్పు చెందడం కోసం ప్రయత్నం చేశారు. దీన్నే సాంస్కృతీకరణ అంటారు, దీన్నే సాంస్క్రిటైజేషన్ అంటారు. అలా కాకుండా ఇప్పుడు ఉన్నతమైన కులంలో పుట్టి ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి వాళ్ళ నియమాలు పాటించకుండా శూద్ర కులంలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా అతను కూడా మత్తు మందులకు అలవాటు పడి, అంటే ఒక డ్రింకులు కానీ కావాల్సిన మత్తు డ్రింక్స్ తీసుకుంటూ, అలాగే వెజిటేరియన్ ఫుడ్ కాకుండా ఎన్వి ఐటమ్ తీసుకుంటూ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మనం సాంస్కృతిక చెప్పుకున్నాం. ఈ కులంలో పుట్టి హైర్ కులంలో ఉన్న లక్షణం అదే బ్రాహ్మణ కులంలో వ్యక్తులు పోల్చుకుందాం. వాళ్ళు ఎన్వి తినరు, నేను ఎన్వి తిన్నాం, బ్రాహ్మణ కులంలో ఉన్న లక్షణాలు పాటిస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఏమనుకున్నాం? సాంస్కృతికరణ జరిగింది అనుకున్నాం. ఇప్పుడు డీసాంస్క్రిటైజ్, అది సాంస్క్రిటైజేషన్, డీసాంస్క్రిటైజ్. ఇక్కడ ఏమనుకున్నాం? సాంస్కృతికరణ, ప్రతి సాంస్కృతికరణ అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే కులాలు ఏర్పడి ఈ కులాలను చూసి ఇంకో కులం పోటీ పడుతూ ఆ కుల లక్షణాలు కావాలి అని, ఆ కులంలాగా వీళ్ళు ఉండాలని ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నాల్లో జరిగింది సాంస్కృతికరణ. దీన్నే సాంస్క్రిటైజేషన్ అంటాం. ఇదే భాగంలోగా ఒకరు ఎగువలోకి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఆటోమేటిక్గా దిగులోకి వస్తూ ఉంటారు. ఆ వచ్చేదాన్ని డీసాంస్క్రిటైజేషన్, అదే ప్రతి సాంస్కృతికరణ అని అనడం జరిగింది. ఇది మన కుల వ్యవస్థలో మరి ఎక్కడ చూసినా కనబడుతుంది. కొన్ని దేవాలయాల్లో చూడండి, ఇప్పుడు కూడా మన హిందూ సంప్రదాయంలో పంతులే వివాహం చేయాలి, కానీ కొన్ని వివాహాలు ఇప్పుడు కూడా మాలదాస్తరులు అనేవాళ్ళు కొంతమందికి వివాహం చేస్తారు. అలాగే కర్ణాటకలో శెట్టిపల్లిగా సంబంధించిన వాళ్ళు కొన్ని టెంపుల్స్ లో పూజ చేస్తారు. అలా కొన్ని దేవాలయాల్లో కూడా ఈ రోజుకి రాను పరిమాణ క్రమంలో బ్రాహ్మణులే కాకుండా ఇతర కులస్తులు కూడా పూజలు చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ వచ్చినాయి. ఈ ప్రయత్నాలనే మనం ఏమంటామంటే సాంస్కృతీకరణ అంటాం. అంటే మార్పు, వాళ్ళ యొక్క కుల వ్యవస్థలో వచ్చే మార్పులు. ఈ మార్పుల్ని మనం ఏమంటామంటే సాంస్కృతీకరణ లేదా సాంస్క్రిటైజేషన్ అంటాం. అలా కాకుండా రివర్స్ లో కనుక ఈ ఉన్నటువంటి సంస్కృతి వాళ్ళ ఉన్నదాన్ని దిగజారిపోయి ఏదైతే ఉందో తక్కువ వ్యవస్థలోకి వస్తే దాన్ని మనం డీసాంస్క్రిటైజేషన్ లేదా ప్రతి సంస్కృతికరణ అంటాం. ఓకేనండి. కులాలు ఏర్పడి బ్రాహ్మణులు వర్ణం ముందు ఏర్పడింది. వర్ణ సంక్రమం ద్వారా వర్ణంలో జరిగినటువంటి ప్రతికూల అనుకూల వివాహాలు అనుకున్నాం. అనుకూల వివాహాలు జరిగినాయి. అనుకూల వివాహాల తర్వాత చెప్పి ప్రతికూల వివాహాలు జరిగినాయి. ఈ ప్రతికూల వివాహంలో ఏమని ఏర్పడ్డారు అనుకున్నాం? అనుకూల వివాహం అనేది సమాజం ఆమోదించింది, కానీ ప్రతికూల వివాహాన్ని సమాజం ఆమోదించాం. ఈ ప్రతికూల వివాహంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చండాలులుగా మనం ఆ యొక్క సమాజం వివరించడం జరిగింది. అలాగే వృత్తులు బట్టి కులాలు ఏర్పడి అనుకున్నాం. కులం అనేది పుట్టిన తర్వాత వ్యక్తి చనిపోయే వరకే ఉంటుంది, ఎట్టి వరుసలో మారదు. అదే వర్ణం అనేది ఏమనుకున్నాం? వర్ణం అనేది మార్పు చెందుతూ ఉంటుంది. వర్ణం ఎలా మార్పు చెంది? తను చేసే కర్మ, తను చేసే పనిని బట్టి ఈ యొక్క వర్ణం మారుతుంది. మన భగవద్గీతలో శ్రీకృష్ణుడిగా చెప్పాడు. ఏం చెప్పాం? అర్జునుడిగా ఏం చెప్పాడు? ఈ యొక్క వర్ణం అనేది దైవంచే సృష్టించబడింది. కర్మ అనేది ఈ వర్ణం అనేది తన యొక్క కర్మచే ఆధారపడింది. దైవంచే సృష్టించబడినప్పటికీ అతని యొక్క వర్ణం డిసైడ్ చేసేది ఎవరంటే తన యొక్క కర్మ, తన చేసే పని. కానీ కులం అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కులంలో చెందిన కులం, ఉదాహరణకు ఇద్దరు వేరువేరు కమ్యూనిటీలకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగితే, ఇద్దరు వేరువేరు కమ్యూనిటీ డిఫరెంట్, ఒక స్త్రీ పురుషుడు వేరువేరు కమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బీసీ, ఒక ఓసీ పురుషుడు, బీసీ స్త్రీ, వీళ్ళిద్దరికి వివాహం జరిగింది అనుకుందాం. ఇప్పుడు ఇద్దరిలో మార్పులు ఏమైనా వస్తాయా? ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదు. ఈమె బీసీగానే ఉంటుంది, ఈయన ఓసీ, ఏ క్యాస్ట్ అయినా అదే క్యాస్ట్ లో ఉంటాడు. మనం ఓసీ బీసీ అనే క్యాస్ట్లు కావు, మనకి రావాల్సిన రిజర్వేషన్ కోసం కాబట్టి బ్యాక్వర్డ్ చెప్తాం. జనరల్ గా స్త్రీ ఏ క్యాస్ట్ లో అయితే పుడుతుందో అదే క్యాస్ట్ తో చనిపోతుంది తప్ప మార్పు రాదు. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే ఈమె ఏ క్యాస్ట్ లో ఉంటే ఆ క్యాస్టే ఇస్తారు. అంటే పుట్టుకతో వచ్చి చనిపోయే వరకు మార్పు చెందింది కులము. పుట్టుకతో వస్తుంది, చనిపోయే వరకు మనతోనే ఉంటుంది, అదే కులం. పుట్టుకతో వస్తుంది, మన యొక్క పరిమాణ క్రమంలో మన యొక్క కాలక్రమేణా మార్పు చెందుతూ వచ్చేదే వర్ణము. వర్ణం అనేది మారుతుంది, కులం అనేది మారదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చాలా మంది తెలియక
ఆ క్యాస్ట్ స్త్రీ ఏ ఇంటికి వెళ్తే ఆ ఇల్లే క్యాస్ట్ అయిపోద్ది అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్యాస్ట్ మారదు. ఏ క్యాస్ట్ అయితే పుడుతుందో అదే క్యాస్ట్ తో ఉంటుందో తప్ప ఎట్టి పరిస్థితుల్లో క్యాస్ట్ అనేది మారదు. మీరు ఉదాహరణ తీసుకోండి, ఒక ఇద్దరు స్త్రీ పురుషులు ఉన్నారు అనుకుందాం, వీళ్ళిద్దరే ఉన్నారు అనుకుందాం. ఈమె ఏదో ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యింది, ఈమె ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. సమ్ ఏపీపీఎస్సీ వాళ్ళు, ఈ ఏపీపీఎస్సీ వాళ్ళు సర్టిఫికేట్ అయినప్పుడు ఈమె ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి? బీసీనే తీసుకెళ్ళాలి, ఓసీ తీసుకెళ్ళకూడదు. ఓసీ తీసుకుంటే కొట్టివేస్తారు. ఎందుకంటే నీ కులం అనేది మారలేదు. నీ కులం అనేది ఎప్పుడు కూడా నీ పుట్టుకతో ఏదైతే వచ్చిందో చనిపోయేంత వరకు అదే కులం ఉంటుంది తప్ప కులం అనేది మార్పు చెందదు. ఓకేనండి? ఒక్కసారి చూడండి, ఇది వర్ణం, ఇది కులం. చూడండి, ఇది కూడా పుట్టుకతోనే వస్తుంది, పుట్టుకతో వస్తుంది, కానీ మారుతుంది కాలక్రమేణా. కాలక్రమేణా ఏమవుతుంది? మారుతుంది. ఇదేమైంది? పుట్టుకతో వస్తుంది. ఎప్పటి వరకు ఉంటే చచ్చిపోయే వరకు మారదు. మారద్దా? మనం చచ్చినా మారదు కంటే, చచ్చిపోయాక అయిపోద్ది. మనం చచ్చాక కూడా మన పేరు చెప్పుకుంటే ఫలానా ఏ క్యాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు తీసుకుందాం. ఇప్పుడే కూడా ప్రధానమంత్రులు మన యొక్క ప్రధానమంత్రులు ఎవరంటే పేరు చెప్తాం, ఎన్టీ రామారావు చౌదరి అని, రాజశేఖర్ రెడ్డి అని. ఒక పేరు అనేది ఉంటుంది, ఆ పేరు పక్కన కులం అనేది కంపల్సరీ ఉంటుంది. మనం చచ్చిపోయినా కూడా మన పేరు పక్కన నిలబడేదే కులము. కులం అనేది ఎప్పుడో శాశ్వతమైనది, ఎట్టి పరిస్థితుల్లో మారదు. కానీ వర్ణం అనేది మనం చేసే పని పరిమాణ క్రమంలో మార్పు చెందుతూ వస్తుంది. ఇది మన యొక్క వృత్తి. ఇది వృత్తి అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కులంలో పుట్టాడు, వృత్తి మార్చుకున్నాడు, అయినా కులం మారదా? ఎట్టి పరిస్థితుల్లో కులం మారదు. కులం అనేది శాశ్వతమైనది. కానీ ఇక్కడ బ్రాహ్మణ కులంలో పుట్టావు, వేదాలు మానేసావు, యుద్ధాలు చేస్తున్నావు, క్షత్రియుడు అవుతావు. వ్యవసాయం చేస్తున్నావు, వైశ్యుడు అవుతావు. సర్వీసులు చేస్తావు, సేవలు చేస్తున్నావు, శూద్రుడు అవుతావు. వర్ణం మారింది. నువ్వు ఇక్కడ కులంలో పుట్టావు, ఇక్కడ నువ్వు ఒక కుమ్మరి కులంలో పుట్టావు, కుండలు చేస్తావు. కానీ నువ్వు చదువుకున్నావు, మంచి ప్రయోజనం అవ్వాలనుకున్నావు, వృత్తిని మార్చుకున్నావు. వృత్తి మాత్రమే మారుతుంది, కులం ఎట్టి పరిస్థితిలో మారదు. కులం అనేది శాశ్వతమైనది. వర్ణానికి కులానికి తేడా ఇదే. చాలా మంది వర్ణము కులము రెండు పర్యాయ పదాలు అనుకుంటారే తప్ప ఈ రెండు పదాలు పర్యాయ పదాలు కావు. మనకి మెకావర్ గారు చెప్పారు. మెకావర్ ఏం చెప్పారంటే ఈ వ్యవస్థ అల్లికలతో ఉంది. అలాగే ఈ కుల వ్యవస్థ కూడా మనకి ఈ విధంగా అల్లికలతో ఉంది. ఈ కుల వ్యవస్థ అనేది శాశ్వతమైంది, ఎట్టి పరిస్థితుల్లో మారదు. కుల వ్యవస్థ అనేది మన ఇండియాలో బలిష్టంగా ఉంది, ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ బలిష్టంగా ఉండడం జరిగింది. ఈ కుల వ్యవస్థ అనేది చెప్పుకోవడం జరిగింది. కులం అనేది శాశ్వతమైంది తప్ప కులం అనేది అశాశ్వతమైంది కాదు. వర్ణం అనేది ఏంటి? శాశ్వతమైందా? కాదు, అశాశ్వతమైంది. వర్ణం అనేది ఏం జరుగుతుంటుంది? మార్పు జరుగుతూ ఉంటుంది. చూడండి, అలాగే కులం వివాహాలు ఏమేమి జరుగుతాయి కులంలో? వీలైనంత వరకు కులాలన్నీ కూడా జరుగుతాయి. నిన్న చెప్పుకున్నాం, నేనేం చెప్పాం? గోత్రం కులం అని తీసుకున్నాం. ఇక్కడ గోత్రం అని తీసుకున్నాం. ఈ రెండింటి డిఫరెంట్ ఏంటి? కులం అంటే కనుక ఎక్కడ జరుగుతాయి? ఎండోగామి, ఎక్సోగామి అంతర్వివాహం జరిగిద్ది. కులంలోనే వివాహం చేసుకుంటారు, బయటికి ఎట్టి పరిస్థితులు వెళ్ళరు. ఏ వివాహం చేసుకుంటే ఈలోనే ఉంటారు. అంతర్వివాహాలు జరుగుతాయి. ఏ వివాహాలు జరుగుతాయి? అంతర్వివాహం. కులం లోపలే సేమ్ క్యాస్ట్ వాళ్ళే సేమ్ క్యాస్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఏం జరిగింది? అంతర్వివాహాలే జరుగుతాయి, బాహ్య వివాహాలు ఉండవు. కానీ ఇక్కడ గోత్రం ఏం జరిగింది అని నిన్న చెప్పుకున్నాం. గోత్రం ఒకే గోత్రం వాళ్ళు వివాహం చేసుకోరు, బయట గోత్రానికి వెళ్ళిపోతారు. ఎందుకని? ఒకే గోత్రం అంటే మేమంతా ఒకే రక్త సంబంధికులం కాబట్టి వివాహం చేసుకోకూడదు. అందరూ రక్త సంబంధికులం, అన్నదమ్ములు, సోదరాభిమానాన్ని కలిగి ఉంటాం కాబట్టి ఈ వివాహాలు వ్యతిరేకం కాబట్టి చేసుకోకూడదని చెప్పి ఇలా బాహ్య వివాహాలకు ఇష్టపడతారు. అంటే బాహ్య వివాహాలు చేస్తారు. అంటే గోత్రం అనే దాంట్లో బాహ్య వివాహాలు జరిగితే కులం అనే దాంట్లో అంతర వివాహాలు జరుగుతాయి. ఇది కుల వ్యవస్థలో మనకు తెలిసినటువంటి మెయిన్ పాయింట్లు ఇవే. కుల వ్యవస్థల గురించి మనం పటిష్టంగా పరిశీలిస్తే కుల వ్యవస్థ వల్ల సమాజానికి లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? కుల వ్యవస్థ వల్ల లాభాలు ఉంటాయండి, నష్టాలు ఉంటాయండి. ఈ కుల వ్యవస్థలో ఈరోజు ప్రతి వ్యక్తి కులం ఈ కుల వ్యవస్థ అనేది మంచిదే, కుల వ్యవస్థ ఉండాలి. ఈ కుల వ్యవస్థ అనేది అంటే బాధ్యమని వ్యవస్థ ఉంటుంది. ఈ జాజ్యమని వ్యవస్థ ఏంటి?
చూడండి ఇక్కడ జార్జ్, చూడండి ఇక్కడ యజమాని. ఈ జాజ్మని వ్యవస్థ అనేది యజమాని వ్యవస్థ. చూడండి మనం పూర్వం ఏంటి, ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాలు చూడండి, ఒక మంగలి, ఒక చాకలి, ఒక కుమ్మరి అనుకుందాం, వీళ్ళందరూ ఉంటారు. ఒక ఇంటికి సర్వీస్ చేస్తారు. చాకలి వారు బట్టలు ఉదుతారు, మంగళవారు వాళ్ళు హెయిర్ కట్ చేస్తారు, కుమ్మరి వారు కుండలు ఇస్తారు. అలాగే మనకి ఇంత విశ్వబ్రాహ్మణ్స్ వస్తువులు వ్యవసాయానికి కావాలి పనిముట్లు తయారు చేస్తారు. వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన సర్వీసు వీళ్ళ దగ్గర నుంచి, ఇది ఒక కుటుంబం అనుకుంటే ఈ కుటుంబానికి ఒక లెక్క ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంగలి అనుకుందాం, కుమ్మరి అనుకుందాం, ఇలాగే విశ్వబ్రాహ్మణ్సా, వీళ్ళ నాయి బ్రాహ్మణ్స్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. వీళ్ళ సర్వీస్ చేస్తే వీళ్ళకి అమౌంట్ ఇస్తారా? ఎవరు? ఒక సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి పండిన పంటలో, వీళ్ళకి పండినటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో ధాన్య రూపంలో వీళ్ళకు ఒక 3 బస్తాలని, వీళ్ళకు 4 బస్తాలని, లేదా వీళ్ళకు 5 బస్తాలని, వీళ్ళకు 4 బస్తాలని ధాన్య రూపంలో, అంటే ధాన్య రూపంలో ఇస్తారు. జాజ్మని వ్యవస్థ. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థ ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు, ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు. ఇదే జాజ్మని వ్యవస్థ అంటారు. ఏమైందంటే గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యవసాయ కుటుంబం తీసుకున్నట్లయితే ఆ కుటుంబానికి కావాల్సిన సర్వీసులు ఎవరెవరు చేస్తారు వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఎటువంటి మనీ ఇవ్వకోకుండా ఒక సంవత్సరం తర్వాత నీకింత అని ఒక ద్రవ్య రూపంలో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీనే జాజ్మని వ్యవస్థ. అంటే ఏమవుతుంది, ఈ యొక్క వ్యవస్థ నిర్మాణ రూపం ఒకరిపై ఒకరు మిళితమయ్యి ఆర్థిక వ్యవస్థ సర్క్యులేట్ అవుతుంది. ఇది జాజ్మని వ్యవస్థ. అన్ని సర్వీసులు ఒకరినే చేసుకోగలడా? చేసుకోలేడు. సర్వీస్ చేసేవాళ్ళు ఉండాలి. సర్వీస్ చేసేవాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది. ఈ ఉపాధి వల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ బలిష్టం ఏర్పడుతుంది. అంతేగా ఇటువరకే ఇన్ని వ్యవస్థలు లేకపోయినా ఒక గ్రామీణ మారుమూల ప్రాంతంలో ఉన్న పట్టణానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆ సర్వీసులు అనేవి ఆ వ్యక్తుల యొక్క సమూహంలోనే జరిగేవి. ఇప్పుడు ఒక షర్ట్ కొనాలంటే 10 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల దూరం అయినా షర్ట్ కొన్నారు. ఒకప్పుడు ఏంటి, ఓ షర్ట్ కావాలంటే ఆ ఊర్లోనే అక్కడే ఉన్న నేదర పని వాళ్ళు షర్ట్లు చేసి ఇచ్చేవాళ్ళు, అక్కడే ఉన్నటువంటి టైలర్ దర్జీ ఆ షర్ట్ కుట్టేయడం జరిగేది. అన్ని కార్యక్రమాలు ఇంచుమించు ఆ గ్రామీణంలో జరిగిపోయాయి. ఆ గ్రామీణంలోనే ఆ విలేజ్ లోనే అతనికి ఏ వస్తువు కావాలన్నా ఆ వస్తువు ఇంచుమించు దొరికి అందుబాటులో ఉండేది. కానీ పరిస్థితులు అది లేదు. ఈ యొక్క పారిశ్రామికరణ జరగడం వల్ల ఈ యొక్క వృత్తుల మీద చాలా ప్రభావం చూపి కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ కుల వృత్తులన్నీ ఎక్కువ భంగం కలిగి వాళ్ళు నష్టపోయి వాళ్ళు కూడా మనకి వలసలు పోయి పట్టణీకరణలోకి రావడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామీణ వ్యవస్థ కనుమరుగైపోతుంది. ఎందువల్ల కనుమరుగవుతుందంటే ఈ కుల వ్యవస్థలు నశించిపోవడం వల్ల. ఈ కుల వ్యవస్థలు ఎందుకు నశించిపోయినంటే మనకు జరిగినటువంటి పారిశ్రామికరణ వల్ల. దానివల్ల ఈ యొక్క కుల వ్యవస్థ అనేది కూడా కొంతవరకు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కొంత తగ్గుముఖం పట్టింది అనుకుంటామే. కానీ ఈ రోజు అర్బన్ ఏరియాలో కూడా కుల వ్యవస్థ పరంగా ఉంది. కుల వ్యవస్థ అనేది చాలా వరకు మంచిదే. కానీ కులాలు ఎక్కువ తక్కువ అనే భేదం లేకోకుండా కుల వ్యవస్థను కనుక మనం దాన్ని ఏం చేయాలంటే కుల వ్యవస్థని మార్పులు తీసుకురావాలి. కుల వ్యవస్థ అనేది చాలా అవసరం. కులాలు ఉండటం వల్ల వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఆర్థిక వ్యవస్థలో ఏ కులం వాళ్ళు ఏంటి ఎవరు ఏం చేయలేదు, ఒక విభజించబడి ఉంది. దానివల్ల ఒకరి నుంచి ఒక సహకారాలు అంతి, దానివల్ల వాళ్ళ యొక్క రిలేషన్ ఏర్పడుతుంది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. ఎవరికి కావాలని సప్లై చేయబడతాయి. ఒక వ్యక్తి దగ్గర అన్ని సప్లై అంటే మొనోపలి అవుతుంది. ఆ మొనోపలి వ్యవస్థ ఇక్కడ ఉండదు. అందరి దగ్గర విభజించబడి ఉండడం వల్ల అన్ని కావాల్సినటువంటి వస్తువులు కానీ సప్లై కానీ జరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే సర్క్యులేషన్ పెరిగిద్ది, ఎటువంటి ఇబ్బందులు రావు. అలా కాకుండా ఒక వ్యక్తిలోనే అన్ని వ్యవస్థీకరించబడితే అక్కడ వృద్ధి అనేది జరగదు. సో ఈ కుల వ్యవస్థ అనేది వృద్ధి జరగడానికి ఒక రకమైన మార్గదర్శకం. ఈ కుల వ్యవస్థ ఉండడం వల్ల రకరకాల వృత్తులు జరుగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు సప్లై జరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉండి మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇవల్ల సంఘాలు ఏర్పడతాయి. వాళ్ళకి కావాల్సిన సమస్యలు వస్తే ఆ సంఘంలోనే ఆటోమేటిక్గా వాళ్ళు సామరస్యంగా తేల్చుకుంటారు. అలా కాకుండా ఉంటే ఈ సంఘాలు లేకపోతే ఇవి పెద్ద సమస్యలుగా మారి ఈ యొక్క మన న్యాయ వ్యవస్థలో కానీ ఇవన్నీ కూడా ఇబ్బందికి పెరిగిపోయి కేసులు ఎక్కువైపోవడం ఛాన్స్ ఉంటుంది. అంటే కుల వ్యవస్థలో వీలైనంత వరకు తమ యొక్క సమస్యలు ఆ కుల మధ్యలో వేరే జరిగిన వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుల వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలి. కానీ ఈ కుల వ్యవస్థలో మార్పులు జరగాలి. కుల భేదాలు లేకోకుండా కులాలని మనం గనక సంస్కృతి చేసినట్లయితే లేదా సంస్కృతి ఇచ్చినట్లయితే దాంట్లో మార్పులు చేసినట్లయితే చాలా
విజయం సాధించినట్లయితే ఈ కుల వ్యవస్థ అనేది ఈ భారతదేశానికి ఒక వెన్నెముకలాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా చాలా మంది కుల వ్యవస్థ వల్ల భారతదేశం పటిష్టం పట్టిందంటారు. కానీ ఒక యాంగిల్లో పాజిటివ్ గా చూస్తే చాలా వరకు ఉన్నాయి. కానీ నెగిటివ్ లోకి వెళ్తే ఈ కుల వ్యవస్థ మారిపోవడానికి కారణం కుల వ్యవస్థ కాదు, కులంలో ఉన్న వ్యక్తులు ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. కులం అనేది అందరికీ శాశ్వతమైంది. కానీ కులంలో భేదాలు తీసుకొచ్చి కొంత రాజకీయ ప్రయోజనాలు కానీ కొన్ని ఆర్థిక ప్రయోజనాల వల్ల ఈ కుల వ్యవస్థను రెచ్చగొట్టి ఒక్కొక్క కులానికి భేదాలు తీసుకురావడం వల్ల ఈ కుల వ్యవస్థ మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందే తప్ప కుల వ్యవస్థ అనేది చాలా మంచి ఉద్దేశంతో ఉంది. ఈ కుల వ్యవస్థ ప్రతిష్టంగా ఉన్నట్లయితే ఈ భారతదేశం చాలా అభివృద్ధి చెందిద్ది. కాబట్టి కుల వ్యవస్థ అనేది ఎప్పటికీ కూడా శాశ్వతమైంది. కుల వ్యవస్థ ఉండడం వల్ల దేశానికి ఉపయోగమే తప్ప నష్టాలు లేవు. కానీ కులంలో మార్పులు చేయాలి. అలాగే కులంలో ప్రతి వ్యక్తి కూడా కుల భేదాలు కనపరచకుండా ప్రతి వ్యక్తి కులంలో అందరు అన్నదమ్ములాగా అన్ని కులాలు ఒకటే అనుకున్నట్లయితే ఈ భారతదేశం అభివృద్ధి చెందిద్ది. ఇక్కడతో మనకి కుల వ్యవస్థ అనేది కంప్లీట్ చేయడం జరిగింది.